సో నాకు కావాల్సిన జర్నీ మీ లవ్ జర్నీ అసలు ఎట్లా స్టార్ట్ అయింది, అసలు ఎట్లా పరిచయం? సో ఫస్ట్ మీట్ అయినప్పుడు ఏం మాట్లాడుకున్నారు? ఫస్ట్ మీట్ అయినప్పుడు ఏం మాట్లాడానంటే నాకు ఫస్ట్ తన కర్లీ హెయిర్ అంటే చాలా ఇష్టం. ఒక ఫోటోషూట్ జరుగుతుంది అసలు ఆ మూవీకి పోస్టర్స్కి. ఫస్ట్ లుక్ టెస్ట్ అంతా అయిపోయిన తర్వాత ఫోటోషూట్ జరుగుతుంది. ఓకే. పోస్టర్ లాంచింగ్కి దీనికి. సో అప్పుడే కొంచెం చూస్తూ 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 ఉన్నాను. నాకు బేసిక్గా ఏంటంటే నా కాలేజ్ నుంచి కూడా అంటే అప్పుడు కొంచెం ఉండేది, అంటే అమ్మాయిలు మాట్లాడేవారు వచ్చేవారు, కానీ పక్కన వాళ్ళు ఏంటంటే ఎవరితోనో ఒకరితో మాట్లాడితే చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే ఓ వీడాడికి అమ్మాయికి సైట్ కొడుతున్నాడా, లేదు వాడు పులిహార కలుపుతున్నాడా, ఈ టైప్లో ఉంటుంది కదా. నాకు ఆ కాన్షియస్నెస్ ఎక్కువ అనమాట. చుట్టూ చూసేవాళ్ళు ఏమన్నా ఏమనుకుంటారు, నన్ను ఏమన్నా అనుకుంటారేమో అని నేను చూద్దాం అనుకున్నా, నేను చూడలేను. స్టిల్ ఇప్పటికే అంతే. నేను చూడాలనుకుంటారు ఇప్పుడు. లేదు లేదు, అంటే ఎవరన్నా ఇప్పుడు ఎవరితోనో మనం మాట్లాడాలన్నా సరే, కో-ఆర్టిస్ట్ అన్నప్పుడు నేను ఒక న్యూ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది ఇప్పుడు కొత్తగా. ఇప్పుడు రన్నింగ్ అంటే రోజు ఇంకా అలవాటు అవుతుంది. ఫస్ట్ మాట్లాడాలన్నా నాకు కొంచెం అదొకటి ఉంటుంది అనమాట. అలా వెంటనే మాట్లాడలేను. సో ఒక 2 రోజులు చూసా. రామనాయుడులో షూట్ జరుగుతున్నప్పుడు బ్రేక్ టైమ్ లంచ్ చేసిన తర్వాత హ్యాండ్ వాష్కి వెళ్తాం కదా. వెళ్ళిన తర్వాత అప్పుడు పార్కింగ్ దగ్గర హ్యాండ్ వాష్ పెట్టారు. అప్పుడు ఏం మాట్లాడాలో తెలియక మా అక్క వాళ్ళ పాప పేరు కూడా విష్ణుప్రియనండి అని చెప్పా. అండి అనే మాట్లాడా.